కృపతో నీవు తృప్తిపరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నా కొసగితివి, నీ సంతోషము నా కొసగితివి, నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. పాట సంఖ్య 741 పాట. యేసుని రాజ్యం అది నిత్యం. పాట సంఖ్య 741, పాత బుక్లో 725. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. పాట సంఖ్య 741, పాత బుక్లో 725. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము, మరణము రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే.
రాజ్యము నీతిమంతులదే కిరీటము జయించు వారి రాజ్యము నీతిమంతులదే కిరీటము జీవజల నది పారును దేవుడే వారిని తాగనిచ్చును జీవజల నది పారును దేవుడే వారిని తాగనిచ్చును ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే దేవుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము శాపములేని రాజ్యము గొర్రె పిల్ల ఉండు రాజ్యము శాపములేని రాజ్యము గొర్రె పిల్ల ఉండు రాజ్యము మన ప్రభువే శాసించును యుగ యుగములు పరిపాలించు మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించు ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే దేవుని రాజ్యము అది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది క్రీస్తుని రాక ఏ క్షణము ఎదుర్కొన్న నీవు సంసిద్ధమా క్రీస్తుని రాక ఏ క్షణము ఎదుర్కొన్న నీవు సంసిద్ధమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది యేసుని రాజ్యము
బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి వాడదాం. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బైబిలు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలమందు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీతి నివాసి అయిన దేవా, ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మాయం పొందినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో ప్రభా మా ముందుకు తేవండి లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వించండి. మీ దాసుని మీరు అభిషేకించి వాడుకోండి. వినగల చెవిని అర్థం చేసుకున్న హృదయాన్ని మాకు దయచేయండి. కావలసిన మాటలు మీరు మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు అర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మందిరములో చేర్చబడిన తర్వాత దేవుని పని పరిచర్యలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఏదో ఒకటి మాత్రమే చేసి ఇది నాది కాదు, నా బాధ్యత కాదు, ఇది వేరే వాళ్ళు చేస్తారులే అని అనడానికి వీలు లేదు. కాబట్టి దేవుని యొక్క మందిర ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఆత్మీయ జీవితంలో దేవుని మందిర విషయంలో మనం కలిగి ఉండవలసిన, లేదా దేవుని ఇంటి విషయంలో, దేవుని ప్రజల విషయంలో మనం కలిగి ఉండవలసినటువంటి మక్కువ ఎప్పుడూ ఆగిపోవద్దు. అందుకనే దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలన్నిటిలో కూడా అవన్నీ సక్రమంగా నిర్వర్తించగలగడానికి మనల్ని మనము ప్రభువుకు అర్పించుకోవాలి. ఇక్కడ సమూయేలును గురించి మనం చూస్తే, సమూయేలు దేవునికి మొక్కుకొని అడగబడిన వాడుగా మరి మనం చూస్తాం. ఈ సమూయేలు
మూడంతల బాధ్యతను నిర్వర్తించాడు. దేవునికి చివరి న్యాయాధిపతి సమూయేలు. మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని కానాను దేశానికి చేర్పించుతూ వచ్చాడు. అక్కడ వారికి స్వాస్థ్యాలు భూభాగం అంతా కూడా పంచి ఇచ్చాడు. ఆ తర్వాత యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము, మీరు ఎవరిని సేవించదరో సేవించండి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక తీర్మానం చేశారు, మేము కూడా యెహోవానే సేవిస్తాం, మేము ఇంకెవరిని కూడా సేవించము, ఆయన కొరకే మేము జీవిస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానం పైన ప్రజలు ఉండలేకపోయారు. ఆ తర్వాత వారికి నాయకుడు లేడు. అందుకే వారు తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతులను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవాను ఎరగని తరం ఒకటి బయలుదేరింది అని న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఏం తరం అంట అది? యెహోవాను ఎరగని తరం. కారణం ఏంటంటే ప్రజలు తమ తీర్మానాన్ని మరచిపోవడం, వారు చేసిన నిబంధనను మరచిపోవడం, వారి బాధ్యతలను విడిచి తిరగడం. అందుకే యెహోవాను ఎరగని తరం ఒకటి బయలుదేరెను. కాబట్టి ప్రభువు మన ఏళ్ళ చూపిన ప్రేమను మనం ఎప్పుడు మరచిపోతామో, మన నిబంధనను, మన తీర్మానాన్ని విడిచిపెట్టేస్తామో, అనేకులు యెహోవాను ఎరగని వారుగా చేయబడతారు. ఒక క్రొత్త తరానికి మన జీవితము ఒక మాదిరికరంగా ఉండాలి. రాబోయేటువంటి దినాల్లో ఆత్మీయ జీవితానికి అలాంటి సమర్పణ, త్యాగము మనం చేయగలగాలి. ఈ మాట చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆ, 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 యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. కాబట్టి దీనికి కారణం ఏంటంటే ప్రజల యొక్క బలహీనతలు, ప్రజల యొక్క నాయకత్వాలేమి. అందుకే ఇశ్రాయేలు రాజులైనప్పుడు తమ తమ ఇష్టానుసారంగా నడుచుకొనిరి అని రాయబడి. ఆ తర్వాత షిలోహులో మరి ఏలి యాజకుడుగా ఉన్నటువంటి దినాల్లో ఏలి యొక్క కుమారులు తప్పిపోయిన పరిస్థితిని బట్టి అక్కడ మందసం పట్టబడింది. ఆ మందసం పట్టబడి తిరిగి దాన్ని మరలా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ఎదుకు పంపించినప్పుడు దాన్ని కిర్యత్యారీములో మందసాన్ని ఉంచుతూ వచ్చారు. అయితే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యెహోవాను అనుసరించడానికి వాళ్ళు దుఃఖపడ్డారంట. చదువుతారా మాట? 7వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. కాబట్టి దేవుని మందసము 20 సంవత్సరాలు కిర్యత్యారీములో ఉండటం బట్టి వారు యెహోవాను అనుసరింపడానికి ఏం చేశారంట? దుఃఖించారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు జీవించటంలో, దేవుని కొరకు వారు చేసిన ప్రతిష్ఠితలో, వారు కలిగి ఉన్నటువంటి సమర్పణలో వారు వెనకబడిపోయారు. అందుకే యెహోవాను అనుసరించడానికి ఏం చేశారు? వాళ్ళు దుఃఖపడ్డారు. ఆ సమయంలో దేవుడు ఆ దినాల్లో సమూయేలును సిద్ధపరిచి
సమూయేలు యొక్క జీవితాన్ని ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, యాజకుడుగా మూడంతల బాధ్యతను నిర్వర్తించడానికి సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి సమూయేలు యొక్క జీవితము మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. అందుకే మనం చదివినటువంటి భాగంలో ఇశ్రాయేళ్లకు యెహోవా న్యాయం తీర్చుచుండగా 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చూస్తే, సమూయేలు పాలు విడువనకు గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, బలి అర్పించాలి అంటే యాజకుడు బలి అర్పించాలి. కాబట్టి ఇక్కడ సమూయేలు ఒక యాజకత్వ సేవ చేశాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారి సమస్యలన్నింటిలో వారికి న్యాయం తీరుస్తూ వచ్చాడు, న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు. అదే సమయంలో మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో, కాబట్టి సమూయేలు యెహోవాకు ఒక ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెహెర్షేబ వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవుని యొద్దకు వెళ్ళువాడు. ప్రవక్త అంటే దేవుని పక్షంగా ప్రజల యొద్దకు వచ్చేవాడు లేదా సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. న్యాయాధిపతి అంటే ప్రజలకు దేవుని ఎదుట, ప్రజల ఎదుట భయముతో న్యాయం తీర్చేవాడు. ఈ మూడంతల బాధ్యతను సమూయేలు నిర్వర్తించాడు. కాబట్టి దేవుని మందిరములో మనల్ని మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత దేవుని ప్రజలకు మనం బాధ్యత వహించాలి. దేవుని ఎదుట, ప్రజల ఎదుట యోగ్యులుగా బ్రతకడానికి ఇష్టపడాలి. అదే సమయంలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఒక ప్రవక్తగా సమూయేలు ఏదైతే చేశాడో అది మనం చేయగలగాలి. అదే మనకు, మన సంఘానికి ఆశీర్వాదం. కాబట్టి సమూయేలు జీవితము మనకు ఒక ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంది. సమూయేలు యొక్క జీవితంలో సమూయేలు చేసినటువంటి మూడంతల బాధ్యతలో తాను ఎలా జీవించాడు అనేటువంటి ఒక 7 విషయాలు మనం చూద్దాం. రండి, మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. సమూయేలు, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. మొట్టమొదటిది ఏంటంటే, సమూయేలు దేవుని స్వరమును వినినవాడు. అప్పటికి దేవుని స్వరము ప్రత్యక్షం కావడం లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి దేవుని ప్రత్యక్షత లేనటువంటి దినాలవి. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఏమాత్రము కూడా తమ యోగ్యత పనిచేయడం లేదు. యాజకుడైన ఏలీ కూడా దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉంటూ వచ్చాడు. అక్కడ ఉండేటువంటి ఏలీ కుమారులతో ఎలాంటి అక్రమములో పాలు పొందలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైనటువంటి పద్ధతిని కలిగి ఉన్నాడు. దేవుని మందిరాన్ని ఊడ్చాడు, శుభ్రం చేశాడు, దీపం వెలిగించాడు. ఇంకా సమూయేలు గురించి రాయబడింది, ఆయన ఏపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. కాబట్టి ఈ విధంగా సమూయేలు యొక్క యోగ్య జీవితమే, సమూయేలు యొక్క దేవునికి అంగీకృతమైన జీవితమే దేవుని స్వరాన్ని వినేటట్లు చేసింది.
కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా భవిష్యత్తు దినాల కొరకైనటువంటి ఏర్పాటును, పరిచర్య యొక్క వృద్ధిని దేవుడు తెలియజేస్తాడు. అందుకనే సమూయేలు దేవుని స్వరమును వినినవాడు మొదటిది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని విని భవిష్యత్ దినాల కొరకైన ఆత్మీయతలో మనము, మన సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే మన జీవితాన్ని మొట్టమొదటిగా పవిత్రంగా ఉంచుకోవాలి, శుద్ధిగా ఉంచుకోవాలి. ఎలాంటి పాపం మనల్ని అంటుకోకుండా ఉండాలి, అక్రమము దేవుని సన్నిధికి రాకుండా చూడాలి. ఆ విధంగా సమూయేలు దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఇక రెండవదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూద్దాం. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మలుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. రెండవదిగా మనం చూస్తే ఇశ్రాయేలీయులను గూర్చి హెచ్చరించినవాడు, వారి గురించి ప్రార్థించినవాడు. కాబట్టి సమూయేలు యొక్క జీవితం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేయడం. కాబట్టి మన బాధ్యత, ఎవరైనా పొరపాటు చేస్తే, తప్పిపోతే, క్రమము లేకపోతే, సరైనటువంటి విధానంలో లేకపోతే మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి, వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి, గద్దించాలి, క్రమపరచాలి. కాబట్టి ఈ విధంగా సమూయేలు ప్రజలు తప్పిపోయినప్పుడు, వారు యెహోవాను అనుసరించుట దుఃఖించినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాడు. ఏమన్నాడు? మీరు మీ మధ్య నుండి అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వాటిని తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. కాబట్టి మీరు ప్రభువును సేవించండి అని వారిని హెచ్చరించాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని, లేదా దేవునికి దూరమైపోతున్న వారిని హెచ్చరిక చేసి మనము సరైన విధానంలో వారిని ఉంచవలసినటువంటి బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్య వృద్ధి అవుతుంది. ఎవరైనా పొరపాటు చేశారు కదా, పోనీలే ఏమన్నా అంటే మళ్ళీ వస్తారో రారో అన్నారు అనుకోండి, ఇంకంతే. ఒక తప్పు పోయి ఏమవుతుంది? రెండవ తప్పులోకి వచ్చేస్తారు. 2 పోయి ఏమవుతాయి? 3లోకి వచ్చేస్తారు. 3 అయిపోతే ఏమైనట్టు? తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టు అవుతుంది. అందుకే మొక్కై వంగనిది మ్రానై వంగదంట. అందుకే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సరిచేయాలి, క్రమపరచాలి, హెచ్చరిక చేయాలి. అలాంటి బాధ్యతను దేవుని సంఘ అభివృద్ధి కొరకై, ప్రజల క్షేమము కొరకై సమూయేలు కలిగి ఉన్నాడు. మన జీవితం కూడా దేవునింటిలో మరి అలాంటి హెచ్చరిక చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా సంఘాన్ని కట్టడానికి, ఆత్మీయంగా కట్టడానికి ఇష్టపడాలి. ఇది సమూయేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. ఇక సమూయేలు ఏం చేశాడు? వాళ్ళని ఆ విధంగా హెచ్చరిక చేసి వాళ్ళని గురించి ప్రార్థించాడు. వారు సరైన విధానంలో రావడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు యొక్క ప్రార్థన విన్నాడు. కాబట్టి హెచ్చరిక చేసి వారిని గురించి భారంగా ప్రార్థించాలి. సంఘక్షేమం కొరకై, ఆత్మల రక్షణ కొరకై ప్రార్థించేవారుగా ఉండాలి. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇక మూడవ సంగతిని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దయచేసి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
మూడవ సంగతిని మనం చూస్తే సమూయేలు ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా బాధ్యతను వహిస్తున్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఒక రాజును కోరుకున్నారు. మాకు రాజు కావాలి అనుకున్నారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. ఏంటి వీరు నన్ను తృణీకరిస్తున్నారు అని చెప్పి బాధపడినప్పుడు దేవుడు చెప్తాడు, లేదు లేదు సమూయేలు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలా? రాజును ఏర్పాటు చేయాలి. ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో దేవుని కొరకు సమర్పించుకుంటాం, ఎంతగానో దేవునిలో మనం జీవిస్తూ ఉంటాం, దేవునికి అర్పించుకుంటాం. అయితే కొన్నిసార్లు ప్రజలు మనల్ని తృణీకరించవచ్చు, ప్రజలు మన నాయకత్వాన్ని ఇష్టపడకపోవచ్చు, కొన్నిసార్లు ప్రజలు మనకు వ్యతిరేకంగా తిరగవచ్చు. అప్పుడు మనకు నిరుత్సాహం, కృంగుదల, కొన్నిసార్లు ఏంటి పరిస్థితి అనేది అర్థం కాకుండా ఉండవచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు చెప్పినట్టు చేయడం కాదు, మొట్టమొదట దేవుడు చెప్పినట్టు చేయడానికి మనం ఇష్టపడాలి. సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు, వారు నిన్ను కాదు తృణీకరించింది. ఎవరిని? నన్ను తృణీకరించారు, నన్ను కాదనుకున్నారు, నా నాయకత్వాన్ని కాదనుకున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి రాజును నియమించాలి. అదేంటి ప్రభువా, అట్లెట్లు ఒప్పుకుంటావు నువ్వు అన్నాడా? అనలేదు. అందుకే సమూయేలు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు చేశాడు. 10వ అధ్యాయం 1వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఓ మాట అంటాడు. ఏమంటాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఏం చేశాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక నేనేం చేశాను? ఆయన చెప్పినట్టు చేశాను, నా పనిని నేను ముగించేశాను అన్నట్టుగా చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు మనుషులు మనం రాంగ్ రూట్లో నడిపించేస్తారు, కొన్ని సలహాలు ఇస్తారు, ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దేవుని దగ్గర మనం వెళ్ళి అడిగినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయడానికి ఇష్టపడాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకు క్షేమం. కాబట్టి సమయంలో ఉండే 3వ లక్షణాన్ని చూస్తే దేవుడు చెప్పినట్టుగా చేసినవాడుగా ఉంటున్నాడు. 4వదిగా మనం చూద్దాం. ప్రజలైనటువంటి వారి విషయంలో ఆయన చేసినటువంటి ఆయన జీవితాన్ని గురించి మరలా ఒకసారి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. 24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు సమూయేలు ఏమని చెప్తున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. ప్రార్థన చేయకపోతే కూడా పాపమేనా? పాపమే. సంఘ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, దైవ సేవకుల
పరిచర్య ప్రజలకు ఆశీర్వాదంగా ఉండుట కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపంతో పోల్చాడు ఇక్కడ సమూయేలు. అందుకనే సమూయేలులో ఉన్నటువంటి ఈ జీవితం ఏంటంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఇంకేం చేస్తున్నాడు, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఉదయకాలం సహోదరుడు చెప్తా వచ్చాడు సాక్ష్యములో. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం అంట? నా వెనకాల ఉంది, చదవండి. శ్రేష్టమైన చక్కని మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ప్రజలకి ఒక శ్రేష్టమైన మార్గాన్ని చూపించాలి. మన సొంత మార్గములో, మన ఆలోచనతో, మన ఇష్టమైనటువంటి తలంపులతో ప్రజలను నడిపించొద్దు. అది సంఘానికి ఎంతో నష్టం. కాబట్టి ప్రభు దగ్గర వేడుకొని, ప్రభు దగ్గర కనిపెట్టి, ప్రభు తన సంఘాన్ని ఎలా నడిపించాలని కోరుతున్నాడో అది ఎరగడం ద్వారా ప్రజలు క్షేమాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన మార్గములో వెళుతారు. బైబిల్ గ్రంథంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి ఇరుకు మార్గం. విశాలమైన మార్గములో ప్రవేశించేవారు అనేకులంట. ఇరుకు మార్గములో ప్రవేశించేవారు కొందరే. అందుకే లూకాసు వార్తలో రాయబడింది, ఇరుకు మార్గమున ప్రవేశింప డాష్. ఏం చేయమన్నాడు? పోరాడాలి అన్నాడు. కానీ మనం దేని కొరకు పోరాడతాం? విశాల మార్గం కొరకు పోరాడుతూ ఉంటాం. విశాల మార్గంలో క్రమం ఉండదు, విశాల మార్గంలో విధేయత ఉండదు, విశాల మార్గంలో భయం ఉండదు, విశాలమైన మార్గములో దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఉండదు. అంతా మనుషుల ఇష్టమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ ఒక శ్రేష్టమైన మార్గాన్ని, దేవుని మార్గాన్ని, దేవుని యొక్క మార్గము ద్వారా చేరుకునేటువంటి గమ్యాన్ని గురించి మనము తెలుసుకోవాలి, బోధించాలి. అది మనము ఈ బాధ్యతను నిర్వర్తించడానికి మన ప్రతిష్టత ఒక స్థిరమైనదిగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి మంచి చెడులు ఈ 2 కూడా మనం చెప్పగలగాలి. శ్రేష్టమైన మార్గములో 2 ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. విశాలమైన మార్గములో ఏముంటుంది? చెడు ఉంటుంది. నిన్న నేను కారులో వస్తున్నప్పుడు ఒక సహోదరుడు మధ్యలో కారు ఆపి ఒకటి కొనుక్కున్నాడు. దాని పేరు ఏదో అన్నాడు, వోల్కానా ఏదో అన్నాడు. అది అమ్మాయిలు ఎక్కువ తాగుతారంట, నాకు తెలియదు ఇప్పటిదాకా. అది చూస్తే వాటర్ బాటిల్ లాగా ఉన్నది. ఎవరన్నా తాగుతారా? ఈడ 750 రూపాయలంట. దాని పేరు చెప్తే నాకేమనిపించిందంటే అదేంటో నేను చూడాలి, అసలు ఎలా ఉంటుందో చూడాలని. ఏది తీ, బయటికి తీ అన్న. ఏం కాదులే అన్నాడు. లేదు లేదు, తీ, బయటికి తీ అన్న. తీ చూపాడు. బాటిల్ ఇంత పెద్దగా ఉంది, సీసాలో. చూస్తే స్ప్రైట్ బాటిల్ లాగుంది. నేను అన్నా, ఇది మత్తుగా ఉంటుందా అన్న. తాగుతావా అన్నాడు. లేదు లేదు, నేను ఎప్పుడో వదిలేశాను, కానీ దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నా. చాలా బాగుంటుంది. అసలు ప్రయాణంలో 2 పెగ్గులు వేసుకొని పడుకుంటే ఇంకా మన గమ్యం చేరేంత వరకు మనకు తెలియనే, ఆని చట్నీ పోతే కూడా తెలియనటువంటి మత్తు ఉంటుంది అని చెప్పాడు. అంటే ఈ లోకంలో నాకు అనిపించింది, ఈ విశాలమైనటువంటి మార్గంలో నేను అన్నాను, ఆరోగ్యం పాడవుతుంది కదా, దీనివల్ల నష్టం కదా అంటే, దేవుడిచ్చిన సురాపానకం అది అన్నాడు. ఏం పానకం అంట? సురాపానకం. మరి వాళ్ళ చేసేదంతా అదే, సురాపానకమే. కానీ మనుషుని యొక్క మార్గములో, విశాలమైన మార్గంలో ఏం చేసినా అది వారికి కరెక్టే.
వారికి అది నష్టంగా, లేకపోతే ఇబ్బందికరంగా, లేకపోతే దాని ద్వారా కలిగేటువంటి ఆ నష్టమేంటో వాళ్ళు దాన్ని అంచనా వేయలేనటువంటి స్థితి. విశాల మార్గం. ఏది చేసినా కరెక్టే, తాగినా కరెక్టే, తిన్నా కరెక్టే, తిరిగినా కరెక్టే. అది మామూలే లోకంలో. ఏమవుద్ది, ఎవరు చేయట్లేదు, ఎవరు బాగున్నారు, ఇలాంటి ప్రశ్నలు అన్నమాట. అయితే ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధత జీవితంలో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న జీవితంలో అదే ఇరుకు మార్గము. అది మన ఆత్మీయ జీవితానికి సరైనటువంటి మార్గాన్ని చూపించేటువంటిది అది. అందుకే విశాలమైన మార్గంలో ఒక్కటే ఉంటుంది, ఏది చేసినా కరెక్టే. అయితే ఇరుకు మార్గంలో రెండు ఉంటాయి, ఇది తప్పు, ఇది ఒప్పు. అది మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ బాధ్యతలో మరి మనం యోగ్యంగా బ్రతకవచ్చు. సమూయేలు అలా చెప్తూ వచ్చాడు, అలా చేస్తూ వచ్చాడు. కాబట్టి నాలుగవదిగా శ్రేష్టమైన చక్కని మార్గాన్ని వారికి బోధించాడు. వారిని సరైన మార్గంలో రావడానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇక ఐదవ సంగతిని మనం చూస్తే రండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13, 14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లానేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఇక్కడ సమూయేలు చేసిన మరొక పని ఏంటంటే, సమూయేలు చేసినటువంటి దాన్ని తప్పు అని ఖండించాడు. సౌలును సమూయేలు అభిషేకించిన తర్వాత నువ్వు గిల్గాలుకు వెళ్ళు, 7 దినముల తర్వాత నేను అక్కడికి వస్తానని చెప్పాడు. సమూయేలు 7 దినములు అయిపోయిన తర్వాత కొంత ఆలస్యమైంది. అయితే సౌలు ఏం చేశాడంటే, సమూయేలు రాక ఆలస్యం అవటం చూసి ఫిలిస్తీయులు తన మీద, ఆ మాట చాలా బాగుంటుంది చూడండి, 12వ వచనంలో చూడండి. సమూయేలు అతని 11 చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు చూడండి, నా మీద పడుదురని అనుకున్నాడు. అంటే కొన్నిసార్లు అనుమానం కదా, పడుదురేమో అనుకున్నాడు. అనుమానం అనేది ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది, భయానికి గురి చేస్తుంది. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటా వస్తున్నప్పుడు అక్కడ శిష్యులు చూశారు. ఏమనుకున్నారంట, భూతం అనుకున్నారు. అది భూతం కాదు, ఎవరో మనిషే అని అనుకుంటే బాగుండేది. కానీ ఏమనుకున్నారు, భూతం అనుకున్నారు. కాబట్టి ఆ విధంగా భూతం అనుకోవడం ద్వారా వాళ్ళు యేసు ప్రభువారిని గుర్తించలేకపోయారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు అన్నారు, నేనే, భయపడవద్దు అని చెప్పాడు. అప్పుడు ఇంకొక అనుమానం వచ్చేసింది, నువ్వే అయితే. ఇక్కడ ఒక పొరపాటు ఇంకొక పొరపాటును తీసుకొస్తుంది. అంటే కోడి గుడ్లు పెడుతుంది, ఎన్ని పెడుతుంది, 10 పెట్టింది అనుకోండి, అది పొదిగేస్తే ఏమవుతుంది, 8 పిల్లలు చేస్తుంది. అవి అట్లనే పెంచిండ్రు అనుకోండి, ఇప్పుడు 8లో 4 కోళ్ళు మళ్ళీ 10 గుడ్లు పెట్టినాయి అనుకోండి, ఎన్ని పిల్లలు అవుతాయి, మళ్ళీ 8 అయితే 32 పిల్లలు అవుతాయి. అవి ఒక 32, ఇవి ఒక 8, ఇది ఒక తల్లి కోడి, ఎంత అయింది, 41, 51 చూసారా? అట్లా మనుషుని యొక్క అపవిత్రత హృదయంలో
పెరిగిపోతూ ఉంటుంది, కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అనుకోవడం, అట్లా అవుతుందేమో ఇట్లయితుందేమో అని అనుకొని ఈయన సాహసించాడు. ఈయన ఆ బలి అర్పించేశాడు. యాజకుడు చేయవలసినటువంటి బాధ్యతను రాజు చేసేసాడు. అందుకే ఎవరి పని వాళ్ళే చేయాలి. అందుకే బైబిల్ వాక్యానుసారంగా మందిరములో ఎవరి పని వారికి నిర్ణయించబడింది. పాట కూడా ఉంది కదా, ఏం పాట అది? ప్రతివానికి వాని వాని పని నియమించెను. కాబట్టి ఊడ్చే పని ఉంటుంది కొంతమందికి, బాత్రూములు కడిగే పని కొంతమందికి నిర్ణయించబడుతుంది. కొంతమంది చేపలు వేయడం, పాటలు పాడడం, అన్నీ నువ్వే చేస్తావా? పాటలు నువ్వే పాడతావు, వాక్యం నువ్వే చెప్తావు, అన్నీ నువ్వే చేస్తావా అని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. కాదు కాదు, ఎవరి బాధ్యత వారికి ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సాహసించొద్దు, నీకు నువ్వుగా అనుకోవద్దు, నీకు నువ్వుగా ఏదో తలంచుకోవద్దు. అప్పుడు పని పాడైపోద్ది, దేవుని పరిచర్య పాడైపోద్ది. నీకున్న బాధ్యతను నువ్వు తప్పించబడతావు, తృణీకరించబడతావు. చాలాసార్లు మనకుగా అనుకుంటా ఉంటాం, మనకు మనమే తలంచుకుంటాం, ఈ విధంగా అవుతుందేమో. అలాంటి అనుమానమే శత్రువు మన జీవితంలో, మన విశ్వాసంలో వాడు ఎక్కువగా పుట్టిస్తూ ఉంటాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఈ పండు తినొద్దని దేవుడు చెప్పిండా? ఫస్ట్ ప్రేమగా మంచిగా చెప్పిండు. తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. అసలు తినొద్దని ఎవరు చెప్పినారు నీకు? ఆ పండు తింటే నువ్వు ఎలా ఉంటావు? దేవతలాగా ఉంటావు, దేవతల వలె ఉంటావు. అంటే అమ్మో, దేవత అంటే ఎట్లుంటుందో మరి, ఎప్పుడు చూడలే కదా. అందుకే ఇప్పుడు దేవతలాగా ఉంటామని చెప్తే ఆమె అనుకున్నది నిజమే, నేను దేవతనైపోతాను అనుకున్నదో ఏమిటో తెలియదు. కానీ అనుకొని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చిపెట్టుకొని దేవునిలో ఉండే సహవాసానికి దూరం అయిపోయింది, దేవునితో ఉండే ఐక్యతలో దూరం అయిపోయింది, దేవునితో ఉండే సంబంధానికి దూరం అయిపోయింది. వారు చేసిన పాపమే మనుషుని జీవితంలో శాపమై, పెనుభూతమై నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి తాను జడ్డ కోతి ఏం జడగొట్టిందంట? వనమెల్లా జడగొట్టిందంట. ఒకటి జడిపోయిన తర్వాత ఇంకొకరిని జడగొడతా ఉంటారు. అలా ఉండకూడదు. అందుకే సమూయేలు ఏం చేశాడంటే ఖండించాడు. తన బాధ్యత నుండి ధిక్కరించబడిపోతావని చెప్పేశాడు. రాజు చేతిలో ఏముంది? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవన అంటారు కదా. ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, రాజు సౌలుగా ఉన్నాడు. రాజు తలుసుకుంటే సమూయేలును ఒక్క దెబ్బతో వేసేయగలడు. నాకెందుకులే, చెప్తే ఒకవేళ నన్నేమన్నా అంటాడేమో అని సమూయేలు ఊరుకుంటే ఎలా ఉండేది? దేవునికి అయిష్టంగా మిగిలిపోయేవాడు. అందుకని తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, అది అలవాటు చేసుకోవాలి. దేవుని మందిరంలో కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన మధ్యలో వచ్చే ఈ పరిస్థితులను బట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు దిద్దుకోవడానికి ఇష్టపడాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నువ్వు నాకు చెప్తావా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు, నువ్వు రక్షించబడి ఎన్ని రోజులైంది? తిప్పి కొడితే 3 సంవత్సరాలు కాలేదు, నేను 10 ఏళ్ళు అవుతుంది, నాకు చెప్తావా అనొద్దు. సరి చేసుకోవాలి. సరే సహోదరుడా, మంచిది, ప్రార్థన చేద్దాం, కలిసి ఉందాం, ఈ సమాధానాన్ని కోరుకోవాలి, ఖండించాలి. అందుకే కూడా తిమోతితో పౌలు అంటాడు కదా, ఏం చేయడానికంట? చదువుతారా మాట? 1 తిమోతికి రాసిన పత్రిక 13వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 13. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును,
బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. కాబట్టి హెచ్చరించుట ఎందును, చదువుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది సమూయేలు జీవితంలో సౌలు చేసిన పొరపాటును హెచ్చరించుటలో ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. కాబట్టి ఇలాంటి బాధ్యత సంఘములో సక్రమంగా నిర్వహిస్తే సంఘం అభివృద్ధి అవుతుంది. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి, తప్పును చెప్పుకోవాలి. ఈ దినాల్లో ఎలా ఉందంటే, ఏదైనా చెప్పితే ఏమన్నా అనుకుంటారేమో అని ఇటువైపు ఉంటే, అటువైపు ఎలా ఉందంటే ఏమన్నా అంటే చాలు నేను దూరం అయిపోతాను అనేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ దినాల్లో సంఘాల్లో. అలా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎవరైనా మనల్ని హెచ్చరిక చేస్తే దాన్ని స్వీకరించాలి, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దిద్దుకోవడానికి ఇష్టపడాలి. అదే మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి క్షేమం, ఆశీర్వాదం, భద్రత. ఇక 6వ విషయాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32, 33. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32, 33. సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరికి తీసుకొని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు చూడండి, ఇక్కడ అగగులో ఉన్నటువంటి పాపం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఏం చేశాడంట? సంతు లేకుండా చేశాడంట. కాబట్టి ఈ అగగు యొక్క దుర్మార్గత, పాపము చాలా భయంకరంగా ఉంటూ వచ్చింది. అందుకే నీ కత్తి అని రాయబడింది. అంటే ఎంతోమందిని, అమాయకులైనటువంటి వారి కడుపుల్ని చీల్చేసి వారి రక్తాన్ని కళ్ళజూసిన వాడుగా ఉన్నాడు ఈ అగగు. ఒక దుర్మార్గపు స్థితిలో ఉన్నాడు. నష్టాన్ని కలిగించేవాడు, నాశనాన్ని కోరుకునేవాడు, నెమ్మది లేకుండా చేసేవాడు, కలవరానికి గురి చేసేవాడు. కాబట్టి నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు అంటాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పాపాన్ని, కలవరాన్ని, కలతను తీసుకొచ్చే ప్రతిదాన్ని మనము సహించకూడదు. పాపాన్ని ఎప్పుడు కూడా సహించకూడదు, వెనకేసుకురాకూడదు. ఇప్పుడు మనోడేలే, మావోడేలే అని అనకూడదు. కాబట్టి నీ కత్తి ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత నష్టాన్ని కలిగించిందో సమూయేలు గుర్తించి ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ఖండించేశాడు, లేదా సహించని వాడుగా ఉన్నాడు, తుత్తునీలుగా చేశాడు. కాబట్టి అలాంటి బాధ్యతను సమూయేలు నిర్వర్తిస్తూ వచ్చాడు. ఇది 6వది. ఇక 7వదిగా చివరిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 16:6. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెనో. ఇప్పుడు సౌలు తృణీకరించబడ్డాడు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఎక్కడికి పొమ్మని చెప్పాడు? మళ్ళీ ఎక్కడికి పొమ్మన్నాడు? బెత్లెహేముకు పో అని చెప్పాడు. చివరికి ఎక్కడికి రావాలి? చదవండి ఆ మాట, 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? బెత్లెహేముకు పోవాలి. చివరికి రావాల్సిన చోటు బెత్లెహేమే. కాబట్టి నువ్వు ఇప్పుడు బెత్లెహేముకు వెళ్ళాలి. అక్కడ నేను కోరుకున్నవాడు ఉన్నాడు, నేను ఇష్టపడేవాడు ఉన్నాడు. నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి అక్కడ నేను చూపించేవాడిని నువ్వు అభిషేకించాలి అని చెప్పాడు.
ఇప్పుడు సమూయేలు బెత్లెహేముకు ప్రయాణం అయిపోయాడు. బెత్లెహేములో అక్కడ సమూయేలు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియగానే యెషై అక్కడ ఉండే వాళ్ళందరూ భయపడిపోయారు. ఆ దినాల్లో ప్రవక్త ప్రజల మధ్యలోనికి వచ్చారంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఎవరి దగ్గర నుండి సమాచారం తెచ్చేది? దేవుని దగ్గర నుండి. దేవుడు ఏం చెప్పాడో, ఏం జరుగుద్దో అనేటువంటి భయం ఆ దినాల్లో ఉండేది. అందుకే యెషై రాగానే, సమూయేలు రాగానే యెషై అన్నాడు, సమాధానంగా వస్తున్నావా అన్నాడు. అవును, నేను సమాధానంగానే వస్తున్నాను. ఇప్పుడు నీకున్నటువంటి కుమారులైనటువంటి వారిని ఇక్కడ తీసుకురా అని చెప్పగానే శుద్ధి చేసి బలి అర్పించి వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అని చెప్పినప్పుడు యెషై అలా చేశాడు. అక్కడికి రాగానే మంచి ఎత్తరి బలమైన వాడు, సౌందర్యం కలిగిన వాడు, చాలా శరీర దారుఢ్యతను, మంచి ఆరోగ్యాన్ని కలిగినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన పేరే ఏలియాబు. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడంటే ఏలియాబుని చూశాడు. బా, ఏమున్నాడురా, దేవుడు అభిషేకించేవాడు ఇతడే, డిసైడ్ అయిపోయినాడు. సమూయేలు ఏం చేశాడు? పొరబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? పొరబడ్డాడు. కొన్నిసార్లు విశ్వాసులమైన సేవకులమైన ఏమవుతాం? పొరబడతాం. కాబట్టి పొరబడగానే అదిగో చూడు, అదిగో చూడు అని భూతద్దములు పెట్టి చూపించకూడదు. పొరపాట్లు ఉంటాయి. సేవకులు అంటే పరలోకం నుంచి దిగొచ్చినారు. పరలోకం నుంచి దిగొచ్చినారా సేవకులు అంటే? ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఇదే ఊరు? పులిగుండాల నుంచే వచ్చింది కదా. ఇంకా చిన్న నల్లమెల్లి నుంచో, ఇంకో ఊరు నుంచో, మా ఊరు నుంచి నేను వచ్చిన. కాబట్టి మనం మనుషులం, బలహీనం. కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి, పడిపోతాం. కొన్నిసార్లు మన జీవితంలో సేవకులు కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తెలిసి తెలియక. కావాలని ఎవరు చేయరు. అప్పుడు పెడతారు ఇక భూతద్దం. ఎన్ని సీసీ కెమెరాలో అంటే ఇక అది మొత్తం ఇట్లా పెట్టేసి చూస్తూ ఉంటారు, అబ్బా దొరికాడరా అని చెప్పేసి. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి పెద్దల్ని, సేవకుల్ని తప్పుపట్టేటువంటి స్థాయిలో మనము ఉండకూడదు. ఆ పొరపాటు జరిగినప్పుడు అది కరెక్ట్గా పొరపాటు అయితే చెప్పుకోవాలి. మాట్లాడద్దు. కాబట్టి సేవకులు అన్నంత మాత్రాన అట్లా చేస్తారా? అసలు ఏం సేవకుడినా? వాళ్ళు ఏం పెద్దలండి, అలా చేస్తారా? అట్లనేనా చేసేది? ఇట్లనేనా చేసేది? కొన్నిసార్లు పాటలు పాడడానికి రాదు. అసలు ఇంకో రకంగా చెప్పాలంటే మీ స్థాయిలో నుండి సేవలోనికి వచ్చి ఈ పరిచర్య చేయడమే గొప్ప. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషపడతాను. అర్థమైందా? కొన్నిసార్లు వాక్యం చెప్పడానికి రాదు, కొన్నిసార్లు పాటలు పాడడానికి రాదు, కొన్నిసార్లు వారు మాట్లాడే విధానం కూడా కొంత వారి భాషాపరంగా సరైన విధానంలో ఉండదు. అయితే వారిని తక్కువగా చూడకూడదు, వారిని హేళన చేయకూడదు. వారు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని అభిషేకం పొందినవారు, సమస్తాన్ని త్యజించిన వారు, సమస్తమును వదిలిపెట్టుకొని దేవుని కొరకై తమ జీవితాల్ని త్యాగం చేసిన వారు సేవకులు, సేవకురాండ్రు. కాబట్టి తక్కువగా చూడడం, తక్కువగా మాట్లాడడం, వారిని పరభాషతో సంబోధించడం ఇది సరైనటువంటి విధానము కాదు. నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఇవి గుర్తించాలి. మీకంటే చిన్నవాళ్ళైనా కూడా వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. మీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళైనా కూడా వారిని గౌరవించి సంబోధించి వారికి మర్యాదగా ఉండాలి. అది మనకే ఆశీర్వాదం, మనకే దీవెన. అయితే సమూయేలు ఇక్కడ పొరబడ్డాడు. అబ్బా ఈడేరా మునగాడంటే ఎంత బాగున్నాడో. దేవుడు అన్నాడు, సమూయేలు ఏమనుకుంటున్నావు? అంతా నీ ఇష్టమేనా? డిసైడ్ అయిపోతున్నావు?
ఇక్కడ మనకేం జ్ఞాపకం చేసిందంటే, సమూయేలు పొరబడినప్పుడు, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు దాన్ని సరిచేసుకొని, పొరపాటును సరిచేసుకొని దేవుని చిత్తాన్ని చేసినవాడు. కాబట్టి సేవకులుగా ఎవరైనా ఏదైనా మనల్ని మన పొరపాటును హెచ్చరికను చేసి, సోదరుడా అలా కాదు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా మనం చేస్తే బాగుంటుంది అని ఎవరైనా మనకు సలహా ఇస్తే, దేవుడు వారి ద్వారా మనల్ని సరిచేసుకోవడానికి ఇష్టపడితే, నాకు చెప్తావా, అసలు నేనంటే ఏమనుకున్నావు, నేను సేవకుని, నువ్వు నాకు చెప్తావా, నోరు మూసుకో అంటారు కొంతమంది. ఉన్నారు అలాంటి వాళ్ళు, లేదని నేను అనను. ఉన్నారు అలా చేయించే వాళ్ళు, ఉన్నారు సేవకుల్లో కూడా ఉన్నారు. అది కూడా సరైంది కాదు. దాన్ని విన్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి, క్రమపరుచుకోవడానికి, దిద్దుకోవడానికి, ఒక పద్ధతి ప్రకారంగా దేవుని పరిచర్య కొరకై, సంఘ అభివృద్ధి కొరకై పాటుపడడానికి తగ్గింపు కలిగి ఉండాలి. మన కన్నుల ఎదుట కనబడేదే కరెక్ట్ అని అనుకోకూడదు. సమయంలాగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దిద్దుకోవాలి, కట్టుకోవాలి. సమయంలో నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు. సరే, ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు వచ్చారు. ప్రభా 6 మంది వచ్చిండ్రు ప్రభా, ఇంకెవరో మరి నువ్వే చెప్పాలి, నాకైతే తెలియదు. ఇప్పుడు వచ్చినాడు దారికి 7 మంది వచ్చినారు. అప్పుడు అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా, అయిపోయినరా, ఇంకా 50 మంది ఉన్నారంటే కూడా తీసుకురావా ఒకరిని, నేను ఓపికగా నిలబడతా. ఎందుకు, దేవుడు చెప్పలే. ఫస్ట్ చూడగానే డిసైడ్ అయిపోయినాడు. కానీ ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నా పర్వాలేదు, తీసుకురా, ఇంకెవరు ఉన్నారా, ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎవరంట ఆయన, కడసారివాడు. ఎవరంట, కడసారివాడు. రేపు చూద్దాం ఆయన గురించి. కడసారివాడు. ఇంకొకడు ఉన్నాడయా, ఎక్కడున్నాడు, ఎక్కడో ఉన్నాడు, అడవిలో, తీసుకురాపో, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. వెళ్ళాడు, ఎక్కడో ఉన్నాడు అడవిలో, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నట్టుగా అడవిలో ఉన్నాడు. వెళ్ళి, మీ నాన్నగారు రమ్మంటున్నారు రా అంటే, ఇప్పుడు ఎందుకు రమ్మన్నాడు, ఏం ప్రశ్న వేలైనా, నాన్నగారు రమ్మన్నారా, పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉంటే వెంట్రుకలు సరి లేవు, సరైన బట్టలు లేవు, అన్ని గీరుకున్నాయి, చూడ్డానికంత సరైన లేడు, పొట్టిగా ఉన్నాడు, చిన్నోడు. అప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. ఇప్పుడు నువ్వేం చేయాలా, నువ్వు అభిషేకం చేయి. వెంటనే సమూయేలు దానికి విధేయత చూపి సమూయేలు దావీదును అభిషేకించాడు. దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుడు చెప్పినటువంటి తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నిర్వర్తించడానికి సమూయేలు ఇష్టపడ్డాడు. ఎక్కడ, బెత్లెహేంలో. కాబట్టి బెత్లెహేంలో దేవుని చిత్తము నెరవేర్చబడడానికి మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఆ విధంగా దేవుని పనిలో, పరిచర్యలో ముందుకు సాగాల. ప్రియ దేవుని బిడ్డలారా, 3 అంతల బాధ్యత సమూయేలు భుజస్కంధాల మీద వేసుకొని ఆయన దేవుని కొరకు యోగ్యంగా బ్రతికాడు. ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడుగా ఆయన జీవిస్తూ దేవుని స్వరాన్ని విన్నవాడుగా, ఇశ్రాయేలుని హెచ్చరిక చేసి ప్రార్థించిన వాడుగా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసిన వాడుగా, దేవుని శ్రేష్టమైన మార్గాన్ని ప్రజలకు బోధించిన వాడుగా, సౌలు చేసిన పొరపాటును ఖండించిన వాడుగా, పాపాన్ని సహించని వాడుగా, పొరబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా యూదా బెత్లెహేములో దావీదును అభిషేకించాడు. అలాంటి అనుభవంలో నువ్వు, నేను, మనము రావాలని ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనందలి విశ్వాసమును బట్టి ఆయన ఇచ్చిన రక్షణలో, ఆత్మీయతలో ముందు కొనసాగుచు మన జీవితాల్ని ప్రభువుకు అప్పగించుకొని ప్రభు కొరకు జీవించుదుము గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక్కసారి నెమరు వేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో సమయాలు తన బాధ్యతను ఎలా వర్తిస్తూ న్యాయం తీరుస్తూ వెళ్ళినాడు. దేవుని సన్నిధిలో పరిచర్య ధర్మం జరగడానికి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అనుభవం గుండా వెళ్ళవలసి ఉన్నదో ఇంతవరకు వింటూ వచ్చినాం. మందిరం కట్టబడింది, అయిపోయింది, ఆదివారం వరకు చర్చికి వెళ్ళి వచ్చేదే అనేటువంటి ధోరణిలో ఉండకుండా దేవుని మందిరములో ఉన్నటువంటి బాధ్యత విషయంలో ఎలా ఉంటున్నామో ఒకసారి ప్రభు నీతో నన్ను సంధించినప్పుడే నేను పరీక్షించుకోవాలి. గద్దించినప్పుడు ఎన్నోసార్లు విసుక్కున్నాం, ఎదిరించినాం. యేసు ప్రభువారి నామమున మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగిలినటువంటి దేవా, ఈ సమయంలో ప్రభా యొక్క బెత్లెహేములో తండ్రి ఆయన దావీదు అభిషేకించబడి ప్రభా రాజుగా మార్చబడి ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుట కొరకు తండ్రి ప్రజలను నడిపించుట కొరకై ప్రభా లాంటి